హాయ్ హలో వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ పచ్చడి. బెండకాయ పచ్చడి సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ అయితే పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చి ఇంకా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇలా అయితే మంచిగా వేగనివ్వాలి. అదే ప్యాన్లో బెండకాయలు అయితే వేసుకొని ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలి. అలాగే ఒక టమాటా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అయితే మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి జీలకర్ర వేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా వెల్లిపాయలు అలాగే చింతపండు వాటర్ కూడా వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడైతే మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి వేయించుకున్న టమాటా బెండకాయ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఉల్లిగడ్డలు పసుపు వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక ముందుగా పేస్ట్ చేసుకున్న బెండకాయ పచ్చడి అయితే ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ అయిన బెండకాయ పచ్చడి రెడీ.